A woman has to be submissive to the man, not to the possessive to the man. అంటే ఒక భార్య భర్తతో ఉండాలి కానీ భర్తకు భార్య పట్టొద్దు. అర్థమైందా? మళ్ళీ దయ్యం ఇతనిలో ఉంది అనే దానికన్నా దయ్యం ఇతనికి పట్టింది అని అంట. భార్య భర్తకు పట్టొద్దు, భార్య భర్తకు తోడై ఉండాలి. అర్థమవుతుందా? పట్టడం అంటే ఏంటి? ఎప్పుడు ఎక్కడ ఉండాలి ఆయన? నాకు కొంతమంది ఫోన్ చేస్తారండి, నిజం చెప్తున్నాను, వామ్మో, నాకున్న హార్ట్ బీటు, నాకున్న స్ట్రెస్ ఒకేసారి హైలో వెళ్ళిపోతుంది. వాళ్ళు ఫోన్ చేసి ఏడుస్తూ అట్లా జరిగినాయి అనుభవాలే మీకు చెప్తున్నాను. ఏడుస్తుంటారు. ఎందుకు అక్క ఏడుస్తున్నారు? ఏం ప్రాబ్లం? ప్రార్థన చేద్దాంలే అక్క అంటే, ఏం లేదు సార్, ఏం లేదు అన్నయ్య. ఏంటిది మరి? నా భర్త నాతో ఉండట్లేదు, ఎప్పుడు చూసినా ఆఫీసే, ఎప్పుడు చూసినా డ్యూటే. అదే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆ స్త్రీ ఏమన్నా తెలుసా? ఆ పక్కింటి అక్క చీర కొన్నది, వాళ్ళు కారు కొన్నారు, వీళ్ళు బైక్ కొన్నారు. ఈ భర్తకు రోషం పుట్టి నేను సంపాదించాలరా అని భార్యను మర్చిపోయి సంపాదించడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆ భర్త సంపాదించాలని ఆశ కలిగడానికి కారణం ఎవరు? బట్ అదే భార్య ఏం ఫీల్ అవుతుంది మళ్ళీ? నాతో ఎలా డీల్ చేస్తారని. హౌ కమ్ వి డీల్ విత్ దీస్ సిచ్యువేషన్స్? ఎట్లా మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఎలా డీల్ చేయాలి? నేను ఏం ప్రార్థన చేస్తాను చెప్పండి వాళ్ళ కోసం? యేసుక్రీస్తు నామములో నీ భర్త నీతోనే ఉండునుగా కంటే ఉంటాడేమో, కానీ సంపాదించాల్సిన సంపాదన సర్వం కోల్పోతాడు. ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లేకపోతే నైట్, కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ కష్టం చేస్తారు కాబట్టి నైట్ వస్తారు. వాళ్ళ టెన్షన్, స్ట్రెస్ రకరకాలుగా ఉంటాయి. సో వాళ్ళకి కంఫర్ట్ అనేది నువ్వు ఇచ్చేసేయాలి ఆటోమేటిక్గా, నువ్వు కోరొద్దు. సో దట్స్ ఎ ప్రోటోకాల్. ఇన్ సామెతలు 31వ అధ్యాయంలో అదే ఉంటారు. సో భార్య కూడా భర్త చేసే పనులలో ఆమె సపోర్టివ్గా ఉన్నప్పుడే వాళ్ళ యొక్క సామ్రాజ్యం అనగా వాళ్ళ యొక్క కుటుంబము యేసు ప్రభులో స్థిరపరచబడుతుందని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీ హ్యావ్ టు బీ సబ్మిసివ్ టు ద మెన్, నాట్ పొజెసివ్ టు ద మెన్. ఈవెన్ బాయ్స్ కొంతమంది ఉంటారని స్త్రీకి పొజెసివ్ అవుతారు, సబ్మిసివ్ ఉండాలి. సో ఒకరికొకరికి సబ్మిసివ్ అంటే ఒకరిని అర్థం చేసుకొని, అది భార్య భర్తలు కావచ్చు, ఒక ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే సంఘస్థులు కావచ్చు, అర్థం చేసుకోవాలి. అంతేగాని గ్యాంగ్స్ ఉంటాయి కొన్నిసార్లు. మా కాలేజ్లో, స్కూల్స్లలో, ఈవెన్ సంఘంలో కూడా గ్యాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు స్కూల్లో మీ అందరి ఎవరైతే 50 మంది ఉన్నారో అందరూ మీ ఫ్రెండ్సేనా అంటే కాదు, ఒక 10 మందే ఉంటారు. సినిమాకి వెళ్ళినా 50 మంది వస్తారా? ఎంతమంది వస్తారు? అందరికి అనుభవం ఉందా? నేను చెప్పేది నిజమేనా? ఒక సినిమాకి వెళ్ళినా, సరదాగా ఎక్కడికైనా వెళ్ళినా ఆ 50 మంది వస్తారా నీతో పాటు? 10 మంది వస్తారు. ఎందుకు వాళ్ళను సెలెక్ట్ చేసి పెట్టుకున్నావు అంటే ఈ 10 మందికి పొజెసివ్ అయినావు, ఆ మిగతా 40 మందికి సబ్మిసివ్ అయినావు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో కూడా కొన్నిసార్లు ఒక మీటింగ్ ఉందంటే 2-3కి కాల్ చేస్తావు. నీ ఫోన్లో 10 మంది నెంబర్స్ ఉన్నాయి, అయినప్పటికీ నీ 3కే కాల్ చేస్తావు. ఎందుకు? యు ఆర్ పొజెస్డ్. ఎందుకు? వాళ్ళకి మనం పట్టినాం కాబట్టి. హల్లెలూయా. అందుకే గ్రూప్స్ అనేటివి ఇట్స్ ఎ వెరీ 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 డేంజరస్. మోషే కాలంలో వాళ్ళు గ్రూప్స్గా తయారయ్యారంట, దేవుడు తన్నిసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో స్త్రీలారా, పురుషులారా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే కనుక కుటుంబంలో ఎలా ఉండాలో మీకు అర్థం కావాలి. డోంట్ బీ పొజెసివ్, బీ సబ్మిసివ్ టు యువర్ హస్బెండ్. And don't be possessive, be submissive to your wives and the women and also to the family. Hallelujah, hallelujah.